చిరంజీవి ఎందుకు మొన్న కోర్టును ఆశ్రయించడం, తర్వాతన ఆర్డర్‌లు డీప్ ఫేక్‌కి సంబంధించి తీసుకొచ్చారంటే, చిరంజీవి ఫోటోలు, ఇమేజ్‌ల్ని ఉపయోగించి ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ అశ్లీల వీడియోలు తయారు చేసి అనేక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారట. ఇది ఆయన పేరు మరియు లుక్‌ని తప్పుదోవ పట్టించి అసభ్య చర్యల్ని చేస్తున్నాయి అన్నటువంటి కారణంగానే చిరంజీవి గారు అప్రోచ్ అయింది న్యాయస్థానాన్ని. ఈ వీడియోలు సోషల్ మీడియా మరియు వెబ్‌సైట్‌లో వైరల్ అయినటువంటి అంశంలోనే చిరంజీవి గమనించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కి కంప్లెయింట్ చేయడం, ఆయన కోర్టు ద్వారా ఆర్డర్‌లు తెచ్చుకోమంటే కోర్టుకి వెళ్లి వెంటనే తీసుకొచ్చారు. ఈ వీడియోలు పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేయబడ్డాయి. నా మొఖము మరియు వ్యక్తిత్వాన్ని అసభ్య కంటెంట్‌లతో మార్పు చేశారు. ఇది నా ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించింది. కుటుంబానికి మానసిక బాధ కలిగించింది అంటూ చిరంజీవి గారు కోర్టులో అఫిడవిట్‌లో పేర్కొన్నారనమాట. ఈ కంటెంట్ వెనక ఒక సంస్థాగత నెట్వర్క్ ఉందని, వాణిజ్య లాభం మరియు ఏదైతే తనని అవమానించడం కోసం ఇలాంటి క్రియేట్ చేస్తున్నారన్నటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67, 67A, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 79, 294, 296, 336 సబ్ సెక్షన్ 4, అలాగే మహిళల అశ్లీల చిత్రణ నిషేధం యాక్ట్ 1986 సెక్షన్ 2C, 3, 4 కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేసినట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. టోటల్‌గా ఈ వ్యవహారాలకు సంబంధించి తేలాల్సి ఉంది. ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు.